వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను పోలీసులు అరెస్టు చేసి లాక్కెళ్లారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఒక భూ వివాదానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెలో ఉరవకొండ అనేటువంటి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారీగా అక్కడ దిగినటువంటి పోలీసు బలగాలు ఆ కార్యక్రమానికి వెళుతున్నటువంటి గోరంట్ల మాధవ్ను మార్గ మధ్యంలోనే అరెస్టు చేసి లాక్కును వెళ్ళారు. అంటే అనంతపురం జిల్లా విడమనకల్ మండలం వేల్పుమడుగు అనేటువంటి ప్రాంతంలో ఆ గ్రామంలో గోవింద్ అనేటువంటి ఒక వైఎస్ఆర్సీపీ నేతకు సంబంధించినటువంటి 21 ఎకరాల భూమికి సంబంధించి ఆ భూమిని కాజేయాలన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క వైఖరిని నిరసిస్తూ ఈరోజు చెలో ఉరవకొండ అనేటువంటి కార్యక్రమానికి పిలిపించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ ధర్నాకు ఎవరూ వెళ్ళకూడదంటూ అక్కడ గ్రామ సచివాలయాల్లో ఉన్నటువంటి గ్రామ పోలీసులు వాళ్ళందరూ కూడా ప్రజలను కట్టడి చేయటం, ఈ క్రమంలో అక్కడికి ధర్నాకి చేరుకుంటున్నటువంటి నాయకులను వైఎస్ఆర్సీపీ నేతలను వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే క్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని కూడా ప్రస్తుతానికి హౌస్ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆయన కూడా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ గోవింద్ అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతకు సంబంధించి 21 ఎకరాల భూమి అతను సొంత భూమి అయినప్పటికీ అది ఆలయ భూమి అంటూ దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి వైయాపుల కేశవ్కు సంబంధించినటువంటి మనుషులు లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు అని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఆ వ్యక్తి యొక్క భూమి పూర్తిగా అతను ప్రైవేటు భూమి అని చెప్పి రెవెన్యూ అధికారులు చెప్పినప్పటికీ ఇదే అంశానికి సంబంధించి హైకోర్టు కూడా ఆ వ్యక్తికి ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ కూడా తమకున్న అధికారంతో పోలీసులను అడ్డు పెట్టుకుని ఆ భూమిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, ఇది పూర్తిగా తప్పు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలందరూ కూడా ఈరోజు చెలో ఉరవకొండ అనేటువంటి కార్యక్రమానికి పిలిపివ్వటం జరిగింది. ఈ వివరాలు వెల్లడించినటువంటి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆ గోవింద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి 21 ఎకరాల భూమి అతను సాగు చేసుకుంటున్న భూమి. ఈరోజు అతను సాగులోకి వెళ్లకుండా అడ్డుపడుతూ హైకోర్టు ఆ భూమికి సంబంధించి అతనికి హక్కు కల్పిస్తూ ఇంజెక్షన్ జారీ చేసింది, దానిపై స్టేటస్ కో కూడా విధించింది. అలాగే జిల్లా కలెక్టర్ కూడా ఎండార్స్ చేశారు, రెవెన్యూ అధికారులు ఎండార్స్ చేశారు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా గోవింద్కి అనుకూలంగా ఎండార్స్ చేసినప్పటికీ కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదో రకంగా ఆ భూమిని కాజేయాలన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు వైయాపూల కేశవ్ అనుచరులు చేస్తున్నటువంటి లేదా ఆయన చేస్తున్నటువంటి దురాగతాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎండగడుతూ ఉరవకొండలో భారీగా ధర్నా నిర్వహించడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉన్నటువంటి నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం విశ్వేశ్వరరెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారని చెప్పి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తకరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ఉరవకొండలో. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ఉరవకొండ వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల యొక్క ఆస్తులపై దాడి చేసేటువంటి ప్రయత్నాలు చేయటం, మీరు పార్టీ మారారి లేదంటే మీ ఆస్తులు విధ్వంసానికి గురవుతాయి లేదంటే మీ ఆస్తులపై దాడులు జరుగుతాయంటూ వారందరినీ కూడా బెదిరిస్తున్నారంటూ అక్కడ ఉన్నటువంటి నేతలు ప్రత్యక్షంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్ట్ అంటే గోరంట్ల మాధవ్ని అరెస్ట్ చేసి లాక్కెళ్ళిన విధానం వీడియోలో కూడా చూసాం. ఆయన మాజీ పోలీస్ అధికారి కూడా మాజీ ఎంపీ, అటువంటి వ్యక్తినే ఈడ్చుకుని వెళ్ళినట్టుగా పోలీసులు తీసుకువెళ్ళటం, ఈ పరిణామాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న జరిగినటువంటి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టుకు సంబంధించినటువంటి అంశం, అలాగే మాజీ మంత్రి అయినటువంటి సీదిరి అప్పలరాజును అరెస్టు చేసినటువంటి విధానం, ఈ విధానాలన్నింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండిస్తూ ఈరోజు ఎక్స్ వేదిక కూడా పోస్ట్ చేయడం జరిగింది. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకుని మీరు బాధితులకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసులు ఏకంగా బాధితులపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసేటువంటి సంస్కృతి మంచిది కాదంటూ ఆయన చంద్రబాబు నాయుడిని క్వశ్చన్ చేస్తూ ఎక్స్లో భారీగా ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ఈ పరిణామాలు జరుగుతున్నప్పుడు తాజాగా ఉరవకొండకు సంబంధించి అక్కడ ఈ భూ వివాదం ఏదైతే ఉందో అది పూర్తిగా హక్కుదారుడైనటువంటి ఆ గోవింద్ అనే వ్యక్తికి అన్యాయం చేసే విధంగా హైకోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా, హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, కలెక్టర్ ఎండార్స్ చేశారు, రెవెన్యూ అధికారులు చెప్తున్నారు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు చెప్పింది, ఇన్ని కోర్టులు కానీ వ్యవస్థలు కానీ అన్నీ చెప్తున్నా సరే వీటితో మాకు పని లేదు, మా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మేము ముందుకు వెళ్తాం అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ నేతలు పూర్తిగా పక్షపాతి ధోరణితో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతానికి ఉరవకొండకు సంబంధించి అక్కడ పోలీసు అదుపులో పూర్తిగా వాతావరణం అంతా కూడా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ ధర్నా కార్యక్రమానికి వెళుతున్నటువంటి ప్రజలను కూడా అక్కడ మద్దతుదారులకు కూడా గ్రామ పోలీసులు ఫోన్ చేసి మీరు వెళ్ళారంటే మీపై కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు అంటూ అక్కడ జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ ధర్నాకు పిలిపించినటువంటి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని కూడా ప్రస్తుతానికి పోలీసులు
అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ప్రభుత్వం యొక్క వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది ఉరవకొండలో అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.